నాగరం పరిధిలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మరియు మండల నూతన కమిటీల ఎన్నికల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశ రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ అధ్యక్షతన జరిగింది. వారు మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేయాలని, వాడబలిజలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా, వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నామని, వారి అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, కుల సర్టిఫికేట్లు, మత్స్య సొసైటీలో ప్రాతినిధ్యం ఉండాలని, వాడబలిజ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భవిష్యత్తు కర్తవ్యాలు నిర్ణయించుకుని వాడబలిజల అభివృద్ధికి కార్యాచరణపై చర్చించారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీలు, మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు ఆనంద్ గగ్గూరి, రమణయ్య, కోశాధికారి బోట రమణయ్య, అధికార ప్రతినిధులు చింతూరి వెంకట్రావు, తోట మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. చింతూరు గాంధీ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా సోదర సమానులు బల్ల భాస్కర్ రావు గారికి, మా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు వెంకటపురం అధ్యక్షులు సాంబశివరావు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి వాగిడి మండల అధ్యక్షులు అల్లి సూరిబాబు గారికి, వేదిక ముందున్నటువంటి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, మన వాడబలిజ కుటుంబ సభ్యులందరికీ కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ, నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన వాడబలిజ కులస్తులుగా చెప్పుకుంటున్నాం అంటే అది మన పెద్దలు వేసిన బాటలో మనం నడుస్తున్నాం కనుకనే ఈరోజు మనం ఇవాళ ఏ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా, ఏ కుల సర్టిఫికెట్ తీసుకోవాలన్నా, ఏ అధికారి దగ్గరికి పోవాలన్నా వాడబలిజలుగా గుర్తించబడుతున్నామంటే అది మన పెద్దలు చింతూరు వెంకటరావు గారు, ఆనంద్ గారు, తోట మల్లికార్జునరావు గారు, గద్దూరు రమణ గారు. గతంలో మనం చిన్నపిల్లగాళ్ళం, వాళ్ళు గోదావరి వంతెన లేనప్పటి నుండి కూడా వాడబలిజ కులం కోసం మన సర్టిఫికెట్ల కోసం రాష్ట్ర రాజధాని వరకు పడవలు దాటుకుంటూ, ఎక్కడ మంచిర్యాల జిల్లా, ఎక్కడ ఆసిఫాబాద్ జిల్లా, ఎక్కడ మహారాష్ట్ర సిరివంచ, అదంతా కూడా మన రాష్ట్ర అధ్యక్షులు చింతూరు వెంకటరావు గారు తిరిగి ఎక్కడెక్కడైతే ఏ పల్లెల్లో అయితే మన వాడబలిజ కులస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చి అందరితో సమావేశాలు పెట్టించి 20-30 సంవత్సరాల క్రితం, ఇప్పుడంటే వాట్సాప్ లో ఉన్నాయి, అప్పుడు ఏ పత్రికలు లేవు, ఏ టీవీలు లేవు. అప్పుడు వీళ్ళు పోయి ఆ గ్రామాల్లో ఒక సభ నిర్వహించి మళ్ళీ వచ్చి ఏదైనా సభ పెట్టి చెప్తే తప్ప ఆ విషయం తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి ఉందా లేదు. ఒక వాట్సాప్ గ్రూప్ లో మన రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే ఇక్కడికి వచ్చిన జన సంద్రోహాన్ని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా మంది వేరే కులాల వస్తువులు ఏమంటారంటే మన కులంలో ఐక్యత లేదంటారు, మనం చేతగాళ్ళు అంటారు. కానీ ఇవాళ ఇక్కడ చూసినట్టయితే 300 కుర్చీలు సరిపోక మళ్ళీ వెనకాల 200 కుర్చీలు తెచ్చినప్పటికి కూడా వెనకాల మన సోదరులు నిలబడినారు. ఏమనుకోవద్దు, కొన్ని కుర్చీలు ముందు ఖాళీ ఉన్నాయి. మన వాళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ సమావేశానికి హాజరైన వాడబలిజ కుటుంబ సభ్యులు, మన ప్రజలందరికీ కూడా నా సూచన ఏమిటంటే, ముందుగా మన వాడబలిజ నిరుపేద కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిర్వహించారో ఎక్కడ కూడా వాడబలిజలుగా గుర్తించబడలేదు. మనం వాళ్ళకు పిల్లలు చదువుకోవాలంటే ఏ ఎస్టీ హాస్టల్లో, ఏ మైనార్టీ హాస్టల్లో, ఏ ఎస్సీ హాస్టల్లో మనం జాయిన్ చేయాల్సి వస్తుంది. కానీ మన పిల్లల కోసం అనేక ప్రాంతాల్లో, మన గోదావరి పరివాహక ప్రాంతాల్లోనైతే అత్యధిక జనాభా ఉన్నాం. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 1000 ఓట్లు, 1100 ఓట్లు, 1500 ఓట్లు. అట్లాగే వాగిడి మండలంలోనైతే 1-2 పంచాయతీల్లో ఎస్టీ క్యాండిడేట్ లేక మన ఉప సర్పంచ్ 3 దఫాలుగా మన సూర్యవన్న గారే ఉప సర్పంచ్ చేస్తున్నారు. అంటే ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు కాదు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, మరి ప్రభుత్వాలు మనల్ని గుర్తించట్లేవు, పార్టీలు గుర్తించట్లేవు, ప్రభుత్వాలు గుర్తించట్లేవు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం పోరాటాలు చేయాలి. వాళ్ళకు 4 ఉండే మాదిగ సోదరులు, ఒక ఊరిలో ఒక 4 కుటుంబాలు ఉండే ఎస్టీ సోదరులు, వాళ్ళందరికీ కూడా తద్వారా ఇవాళ ఏం చేయాలంటే రాష్ట్ర కమిటీ ఎన్నుకోబడింది. దాని ద్వారా రాష్ట్ర కమిటీ ఒకటే పని చేస్తే అవ్వదు. మీరేం చేయాలంటే జిల్లా కమిటీలు, మండల కమిటీలు ఇవాళ ఎన్నుకుంటాం. ఆ మండల కమిటీల ద్వారా, జిల్లా కమిటీల ద్వారా ప్రతి ఒక్క మండల ఆఫీస్కి వెళ్ళాలి. మనం ధర్నాలు చేయాలి, రాష్ట్రోకలు చేయాలి. మన కులం బలం ఎంత ఉందని తెలియజేయాలి. ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తే అప్పుడు గుర్తిస్తారు. మన పేద పిల్లల కోసం
ఉన్నటువంటి ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆయన ఏమన్నాడంటే, అయ్యా మేము ఆ గోదావరి ప్రయోగ ప్రాంతంలో 30,000 మంది పైగా ఉన్నామంటే ఆయన వచ్చిన ప్రతి ఒక్కరు అట్లా 30,000 మంది 40,000 మంది అని చెప్తారు. ఇది అంతా అబద్ధమయ్యా. మీరు నిజంగా ఒకవేళ ఉన్నట్లయితే ఒక సభ పెట్టుకోండి. మీరు 30,000 అంటారు కదా, ఒక 10,000 మందితో సభ పెట్టుకున్నట్టయితే నేనే ఆ సభకు వచ్చి మీ సమస్యలు అన్ని పరిష్కారం చేస్తామన్నారు. కానీ అది పోయొచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది కానీ మనం పెట్టుకోలేకపోయినాం. ఎందుకు పెట్టుకోలేకపోయినాం అంటే నిన్న మొన్న కూడా చూశారు కొంతమంది. అదే ఏం జరుగుతుందంటే మన కులంలో ముందుకు 3 వస్తే వెనక్కు 7 లాగే పరిస్థితి. అయినప్పటికీ వాళ్ళని పట్టించుకోము. కులం కోసం ఎంత దూరమైనా ముందుకు పోతాం, ఏ పోరాటాలు చేస్తాం, ఏ కులం కోసం ఏం చేయాలో అది రాష్ట్ర స్థాయి దాకా తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఈ మధ్య కాలంలో మనం కలిసే ప్రయత్నం చేసి మన కుల సమస్యల మీద మనం పడుతున్నటువంటి మనం ఇక్కడ ఉన్నంటే హక్కుల కొరకు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే. ఈ మధ్య కాలంలో మన భద్రాచలం పోయినప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగాం, అన్నా ఇది పరిస్థితి, ముఖ్యమంత్రి గారిని మా సంఘాన్ని ఒకసారి కలిపియండి, మా సమస్యలు మేము పరిష్కారం కొరకు మెమోరాండం ఇస్తామని చెప్తే ఆయన కూడా అన్నా మీ ఇష్టం, వారం రోజులు తీసుకోమంటారా 4 రోజులు తీసుకోమంటారా, మీరు రెడీ చేసుకొని నాకు చెప్పండి అంటే ఈ సభ ఉంది కదా, ఈ సభ తర్వాత ఎన్నిక జరిగిన తర్వాత ఒకసారి మనం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోదాం, సంబంధిత బీసీ మంత్రుల దగ్గర పోదాం, మన సమస్యలపై మనం చెప్పాలి. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చేపల వేట కూడా మన ఓడ ప్రజలకే ఇవ్వాలి.